వైసీపీ అన్న పార్టీ పేరులోనే వైఎస్ఆర్ ఉన్నారు. ఒక విధంగా వైఎస్ఆర్ మరణం తర్వాత రాజకీయ అనివార్యతల నుంచి వైఎస్ఆర్ ఫ్యామిలీ అంతా కలిసి కొత్త రాజకీయ దారి ఎంచుకుంటే పుట్టిన పార్టీగా వైసీపీని చూడాలి. ఆ విధంగా ఆలోచిస్తే ఆ పార్టీకి వైఎస్ఆర్ దీవెనలతో పాటు కుటుంబ సభ్యుల మద్దతు కూడా నైతికంగా ఎంతో అవసరం అన్నది కూడా ఉంది అన్నది వాస్తవమని విశ్లేషిస్తున్నారు కూడా. 2014 నుంచి 2019 ఎన్నికల దాకా అచ్చమైన ఉదాహరణ. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కుటుంబం మొత్తం వైసీపీ వెనుక ఉంది కాబట్టి మంచి నెంబర్లో సీట్లు వచ్చాయని అంతా అంటారు. 2014లో వైసీపీ ఓటమి పాలు అయిన అసెంబ్లీలో 67 సీట్లతో బలమైన పార్టీ అవతరించింది. ఇక 2019లో అయితే భారీ రాజకీయ తుఫాను వచ్చి ఏకంగా 151 అసెంబ్లీ సీట్లకు వైసీపీ గెలుచుకుంది. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయింది. దాంతో వైసీపీ రాజకీయం బొమ్మ తిరగబడింది. జస్ట్ 11 సీట్లకే పరిమితం అయ్యింది. దానికి అనేక కారణాలతో పాటు వైఎస్ఆర్ కుటుంబం దూరం కావడం కూడా అని అంతా విశ్లేషిస్తుంటారు. వైసీపీకి ఎక్కడ దెబ్బ పడినా హార్డ్ కోర్ రీజియన్ గా ఉండే రాయలసీమ 4 జిల్లాలు కొమ్ము కాస్తూ వస్తున్నాయి. అక్కడ సీట్లు సగానికి సగమైన ఏ ప్రతికూల పరిస్థితుల్లోనైనా వస్తాయి. ఆ లెక్కన వైసీపీకి 35 దాకా సీట్లు గత ఎన్నికల్లో రావాల్సి ఉంటుంది. ప్రధాన ప్రతిపక్షం బలమైన పాత్రను పోషించే విధంగా వైసీపీ ఉండేది. కానీ వైఎస్ఆర్ కుటుంబంలో భారీ చీలిక వలనే సొంత గడ్డ, సొంత జిల్లా, ఆఖరుకు సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా వైసీపీకి దారుణంగా ఓట్లు సీట్లు తగ్గాయని అంటారు. ఇక వైఎస్ షర్మిల వైసీపీకి వ్యతిరేకించి మరి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉంటూ చేసిన ప్రచారం వైసీపీకి షాక్ ఇచ్చింది. తల్లి చెల్లెలు జగన్ అన్యాయం చేశారు అని అన్నది జనంలోకి బలంగా వెళ్లిపోయింది. దానికి కూటమి కూడా బాగా వాడుకుంది. ఇక ఎన్నికలు పీక్స్ లో ఉండగా అమెరికాలో షర్మిల కొడుకు దగ్గరికి వెళ్లిన విజయమ్మ విడుదల చేసిన వీడియో కూడా వైసీపీ విజయం మీద తీవ్ర ప్రభావం చూపించింది. తన కుమార్తె షర్మిలను దీవించాలి అని ఆమె వీడియోలో పేర్కొన్నారు. అది వైసీపీకి యాంటీగానే వర్క్ చేసింది. దాంతో కూడా వైసీపీ ఇబ్బందుల్లో పడింది. ఇదిలా ఉంటే అటు కుమార్తె ఇటు కుమారుడు రాజకీయంగా విభేదించుకున్న నేపథ్యంలో విజయమ్మ అయితే నలిగిపోయారు అని చెప్పాలి. ఆ సమయంలో ఆమె కుమార్తె సైడ్ తీసుకున్నారు అని అంటారు. దానికి కారణం జగన్ రాజకీయంగా బలంగా ఉన్నారని, కుమార్తెకు కూడా అవకాశం రావాలని ఆమె కోరుకున్నారు అని, అలా డిసైడ్ అయ్యారు, డెసిషన్ తీసుకున్నారు అని చెబుతూ ఉంటారు. అయితే వైఎస్ షర్మిల 5-6 ఏళ్ల రాజకీయ గ్రాఫ్ చూసిన తర్వాత విజయమ్మ ఒక నిర్ణయానికి వచ్చారు అని అంటారు. అయితే ఆమె రాజకీయంగా ఆశించిన తీరులో ఎదగలేకపోయారు అన్న భావన కూడా వైఎస్ఆర్ సన్నిహితులు బంధువుల్లో ఉందని అంటున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ రాజకీయ వారసత్వం విషయంలో ఇద్దరి మధ్య పోరు సాగితే మొదటికే మోసం వస్తుందని భావిస్తున్న వైఎస్ఆర్ సన్నిహితులు బంధువులు కూడా విజయమ్మ కీలక నిర్ణయం తీసుకోవాలని సూచించారు అని కూడా అంటుంటారు. అదే విధంగా జగన్ షర్మిల మధ్య విభేదాలు ఉంటే తర్వాత పరిష్కరించుకోవచ్చు, కానీ వైఎస్ఆర్ వారసత్వం గట్టిగా నిలబడాలి వారు కోరుకుంటున్నారు అని అంటున్నారు. అంతేకాదు జగన్ ను మరోసారి సీఎం గా చూడాలని విజయమ్మ తన సన్నిహితులతో అన్నట్లుగా కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో విజయమ్మ వైసీపీ తరపున ప్రచారం చేస్తారని అయితే వినిపిస్తున్న ప్రచారం. మరి ఇందులో నిజమెంత ఉండొచ్చో చూడాల్సిన అవసరం అయితే ఉంది.